స్టాక్ మార్కెట్లో ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఇదేంటి సార్ ఇది? ట్రేడింగ్ అనేది చేయొచ్చా లేదా అనే డౌట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సెక్యూరిటీ గార్డు ట్రేడ్ చేస్తున్నాడు, ఫ్రూట్ వెండర్ ట్రేడ్ చేస్తున్నాడు, ఎంప్లాయీస్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్స్ ట్రేడ్ చేస్తున్నారు. సార్ నా దగ్గర 1,00,000 ఉన్నాయి, నేను మీకు ఇస్తే నాకు దాన్ని ఒక 10 లక్షలైనా చేసి ఇవ్వండి. నాకు 10 లక్షలు కావాలనే దానిలో క్లారిటీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ లక్షని ఎంత చేయాలి అంటే వాడి దృష్టిలో 10 కోట్లు చేయాలనుకుంటాడు. గ్యాంబ్లింగ్ కి ట్రేడింగ్ కి పెద్ద తేడా ఏం లేదు, రెండింటి దగ్గర బ్రెయిన్ ఉంటేనే పైసలు వస్తాయి అనేది అల్టిమేట్. ఒకప్పుడు మార్కెట్స్ గ్యాంబ్లింగ్ అనే స్టేజ్ నుండి లేదు ఇది ఒక ఫైనాన్షియల్ అసెట్, లాంగ్ రన్ లో ఇది కార్పస్ క్రియేట్ చేస్తుంది, వెల్త్ క్రియేట్ చేయడానికి ఇది ఒక టూల్ అని చెప్పి ఇప్పుడున్న జంజీ కానివ్వండి చాలా మంది అర్థం చేసుకుని సో దే ఆర్ బికమింగ్ యాజ్ ఇన్వెస్టర్స్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్? ట్రేడ్ అంటే ఈ రోజు కొని ఈ రోజు అమ్మటం, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాడే. ఎదర్ ఇట్ ఈస్ అ లాస్ ఆర్ ప్రాఫిట్. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ లో పెడతామంటే ఇట్ షుడ్ బి బెటర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రోజు 10 రూపాయలు పెడితే ఇవాళ సాయంత్రం కల్లా 20 రూపాయలు వస్తాయి అని అంటే హ్యాపీ కదా, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఈ వర్జన్ లో వెళ్ళే వాళ్ళకి ట్రేడింగ్ కరెక్టా? మనం అనుకున్నంత స్పీడ్గా డబ్బులు అక్కడ ఏం రావట్లేదు. మనం అందరికన్నా బాగా చేయగలం అనుకుంటాం. సో 10 మందికి డబ్బులు పోయినాయి కానీ నాకు పోవు, లేదా నేను బాగా స్టడీ చేశాను అనుకుంటాం, లేదా నాకు వాళ్ళకన్నా ఇంకెక్కువ తెలుసు అనుకుంటాం. 92% దాకా లాస్ అవుతున్నారని సిబిఐ చెప్తుంది. నష్టపోతున్న వాళ్ళే ఎక్కువ, కానీ అట్లా అని చెప్పేసి ఆపట్లే ట్రేడింగ్. మళ్ళీ అంటే ఒకళ్ళు పోతేనే కదా ఇంకోళ్ళు గెయిన్ అయ్యేది. ట్రేడింగ్ ఏంటంటే మనం పార్ట్ టైం చేయలేమండి. చాలా మంది అనుకుంటారు పార్ట్ టైం చేయొచ్చండి, నువ్వు అలా చేయలేమండి, ఫుల్ టైం చేయాలి. వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం వినడం ఎందుకు అని చెప్పేసి కొత్తగా ట్రేడింగ్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఏఐ పైన ఆధారపడుతున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఏఐ వల్ల కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోగలం కానీ ఏఐ మీద ట్రేడ్ చేస్తే మనం నేను తెలుసుకోవాల్సింది ఏంటి ముఖ్యంగా దీంట్లో? హౌ డేంజర్ ఇస్ ఇట్? హౌ సక్సెస్ఫుల్లీ ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్?